పిల్లరా, దేవుని నామానికి మహిమ కలుగాక. శనివారం మే 10వ తారీఖు ఈరోజు దేవుని యొక్క వాక్యం సామెతల గ్రంథం నుంచి మరి 19వ అధ్యాయము 17 వచనాన్ని ధ్యానం చేసుకున్నాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17 వచనం వాక్యం సెలవిస్తుంటే, పేదలను కనుకరించేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు. హల్లెలూయా. వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను. పేదలను కనుకరించేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారానికి ఆయన ప్రత్యుపకారం చేయడం. అంటే మనం ఎవరైతే పేదలకి సహాయం చేస్తామో, కనుకరిస్తామో వారంట సర్వశక్తుల దేవుడికి అప్పిచ్చేవాడంట. అలాగే అటు చేసిన ఉపకారానికి, ఆ పేదలకి కనుకరించిన విధానం బట్టి దేవుడు అంట మరి అంతకంటే గొప్ప ప్రత్యుపకారం, ప్రతి ఉపకారాన్ని వారికి చేస్తాడంట. స్తోత్రం కలుగాక. ఈ మాట చాలా ప్రాముఖ్యం. స్తోత్రం కలుగు. ఎందుకంటే ఈ లోకంలో చాలామంది అందరం కూడా మనుషులంగా ఉన్నాం, మనుషులుగానే పుట్టాం. మరి ఒక్కొక్కరి పరిస్థితి ఒకలా ఉంటుంది. ఒక్కోసారి ఒక్కో మనిషి దిగజారిపోయి ఉంటాడు, దీనత్వంలో ఉంటాడు, దీనస్థితిలో ఉంటాడు. ఒక్కోసారి దేవుడు వారిని దీవించిన దాన్ని బట్టో, మరి దేవుడు వారిని ఆశించిన దాన్ని బట్టో వారి యొక్క స్థితి అద్భుతంగా ఉంటుంది, ఆశించబడుతూ ఉంటారు, గొప్పవారుగా ఉంటారు. కానీ ఈ ఒక్క రూపంలో పుట్టినటువంటి మానవులైన మనమే మనుషుల మధ్యలో ఏం చేస్తామంటే ఒక భేదాపురం కలిగి ఉంటాం. స్తోత్రం కలుగును గాక. ఈరోజు వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అటువంటి వారిని మనిషే కనుగరించకపోతే, మనిషే ప్రేమించకపోతే ఇంకెందుకని మానవ జన్మ? చాలామంది మనుషులు దూరంగా పెడతా ఉంటారు, మనుషుల మధ్యలో భేదాభిప్రాయం తీసుకొస్తూ ఉంటారు, మనుషులు లెక్కే చేయరు. ఈరోజు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మరి ఎవరైతే భేదాలను కనుకరిస్తారో వారు యెహోవాకు అప్పిచ్చేవారు, అటువంటి వారికి దేవుడే ప్రత్యుపకారం చేయని వాక్యం సెలవిస్తుంది. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 7వ వచనం నుంచి ఒకసారి ధ్యానం చేసుకుంటే వాక్యం. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 7వ వచనం ధ్యానం చేసుకున్నట్లయితే, నీ దేవుడిని యెహోవా నీకు ఇచ్చిన దేశమందు నీ పురములను ఎక్కడైనాను నీ సహోదరులు ఒక భేదవాడు ఉండిన ఎడల, భేదవాడ నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయంను కఠినపరచుకోకూడదు. స్తోత్రం. హల్లెలూయా. నీ పరిసర ప్రాంతాల్లో కానీ, మీ ఇంట్లో కానీ, మీ బజార్లో కానీ, ఎవరైనా మీ పక్క ఇంట్లో కానీ ఎవరైనా భేదవాడు ఉంటే కనుక వాడిని కనుకరించకుండా నువ్వేం చేయాలంటే నీ హృదయాన్ని కఠినపరచుకోకూడదు. దేవుడు చెప్పిన మాట ఇది. నాకెందుకులే, వాడు ఎలా పోతే నాకెందుకులే, వాడు ఎలా చేస్తే నాకెందుకులే, వాడు ఏమైపోతే నాకెందుకు నువ్వు అనుకోకూడదు. ఆ విషయంలో నువ్వు ఖచ్చితంగా ఏదో సహాయం చేయాలి. వాక్యం చెబుతుంది. ఏమండి, సర్వశక్తిలో దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. నువ్వెవరు తప్పించుకోవటానికి, మరి ఆ రీతిగా పట్టించుకోకుండా నాకేం సంబంధం లే అని చెప్పేసి వదిలేయటానికి ఆ దేవుడు ఒప్పుకోవట్లేదు. అసలు అది మంచి పద్ధతి కాదు, మంచి ఆలోచన కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో అటువంటి వారంట హృదయాన్ని కఠినపరచుకోకూడదు. ఇక రెండో మాట చూసినట్లయితే 8వ వచనం రాయబడుతుంది, నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు ఆవశ్యంగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున అక్కరకు చాలినంత ఆవశ్యంగా వానికి అప్పు ఇవ్వాలను. ఒకవేళ అప్పులో ఉన్నాడు, వాడు అవసరం, వాడికి నీ ఇయటానికి నీ చేతనైనంతగా నీ దగ్గర ఉంది. నీ చేత నీ దగ్గర ఉన్నప్పుడు నా దగ్గర లేదని నువ్వు చెయ్యి ముడుచుకోవద్దంట. వాడు అవసరాన్ని బట్టి వారికి ఎంత అక్రతగా ఉందో అక్రత కలిగినటువంటి ద్రవ్యాన్ని చాలినంతగా వాడికి అప్పుగా ఇవ్వాలి. వాడు మళ్ళీ ఇస్తాడు నీకు ఏదో టైంలో, ఏదో ఒక రోజులో. ఒకళ్ళు ఇవ్వలేదు అనుకోండి, నేను భయపడాల్సిన పని లేదు, నీకు రుణపడి ఉంటాడు. సామెత ప్రసంగంలో ఏమని రాయబడుతుంది, నేళ్ల మీద నీ ఆహార వ్యయము చాలా రోజుల తర్వాత అది నీకు మరలా కనబడడం అని రాయబడు. అంటే నువ్వు చేసిన మేలు, నువ్వు చేసిన ఉపకారం, నువ్వు ఇచ్చిన ద్రవ్యం, నువ్వు ఇచ్చిన అప్పు ఎక్కడికి పోదు. ధైర్యంగా ఉండి ఈ మాటను బట్టి ఎక్కడికి పోదు. నీకు వారి పోవచ్చు, కానీ మరొక రూపంలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. అనుభవపూర్వకం చెప్తున్నాను. స్తోత్రం కలుగాక. చేతులతో ఎంతోమంది సహాయం చేశాను, కానీ వాళ్ళు ఎవరు తిరిగి ఇవ్వలేదు. కానీ దేవుడు మరొక రూపంలో మన సహాయాన్ని మనకే తీసుకొని వస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగా. కాబట్టి మన బాధ్యత ఏంటంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం మనకు ఎవరికైతే యోగ్యులై ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా సహాయం చేయవలసిన వారుగా ఉంటారు. మరొక మాట చూసినట్లయితే, విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమైనదని చెడతనపు నీ మనసులో పుట్టకి ఉన్నట్లు జాగ్రత్త పడుము. భేదవాడైన నీ సహోదరుని ఏళ్ళ కటాక్షం చూపగా నీ వానికి ఏమీ ఇయ్యకపోయిన ఏళ్ళ వాడకులు నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమగును. ఆ రోజుల్లోనండి మరి కొద్దిమంది బానిసలుగా సేవ చేయడానికి జీతగాళ్ళగా ఉండేవాళ్ళు. వారు ఏం చేయాలంటే దాసులుగా పట్టబడినప్పుడు వారు దాసురాలు కానివ్వండి, వారు 6 సంవత్సరాలు మరి వారి దగ్గర చాకరీ చేయించుకోవచ్చు. 6 సంవత్సరాలు బానిసత్వంగా వాడిని ఇష్టమైన పనులకు వాడుకోవచ్చు. కానీ 7వ సంవత్సరంలో వాళ్ళని వదిలిపెట్టేయాలి. 7వ సంవత్సరం వాడికి ఏదో ఒకటి ఇచ్చి వదిలిపెట్టేయాలి. 7వ సంవత్సరం వస్తుంది కదా అని చెప్పేసి అని, వీడు వెళ్ళిపోతాడు కదా అని చెప్పేసి అని వాడి మీద క్రూరంగా కానీ కఠినంగా ఉండకూడదు. వాడి మీద జాలి పడాలా. ఒకళ్ళు అలా కానీ చేసి నువ్వు కఠినంగా ఉంటే వారి పక్షాన వాడు దేవుడు కనుక మొర్ర పెడితే, ప్రభువా ఇక వీడికి నేను 6 సంవత్సరాలు నేను సేవ చేశానయ్యా, పరిచర్య చేశానయ్యా, నేను విడుదలయ్యే సమయానికి నా చేతులు ఏమీ లేకుండా పంపిస్తున్నాను ప్రభువా అని వాడు కనుక దేవుని సందులో మొర్ర పెడితే అది నీకు పాపమగును అని చెప్పేసి అని ఇశ్రాయేల్ ప్రజల గురించి దేవుడు మాట్లాడుతాను. స్తోత్రం కలుగునాక. అలాగే మరొక మాట చూసినట్లయితే, నీవు నిశ్చయముగా వానికి ఇవ్వలను,
వానికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు. అందువల్ల నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నాలన్నింటిలో నిన్ను ఆశీర్వదించును. కొంతమంది ఇచ్చి బాధపడతా ఉంటారు. అమ్మ అనవసరంగా ఇచ్చామే, అనవసరంగా చేసామే, వీడికి ఎందుకు ఇచ్చామే, వీడికి ఇవ్వకపోతే బాగుండే అని అనుకుంటూ ఉంటాం. ఇచ్చిన తర్వాత మరలా బాధపడకూడదని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే నువ్వు వాడికి ఇచ్చిన తర్వాత నిత్యము ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనసులో విచారపడకూడదు, మనసులో బాధపడకూడదు, మనసులో నొచ్చుకోకూడదు. ఎందుకు అలా చేస్తే ఏమవుతుందంట, నొచ్చుకోకుండా ఉన్నావు అనుకోండి, నొచ్చుకోకుండా సంతోషంగా ఉన్నావు, ఇంకా దాని గురించి జ్ఞాపకం చేసుకోకుండా, దాని గురించి తలంచుకోకుండా నువ్వు అలాగే ఉన్నావు అనుకోండి, ఏం జరుగుతుందంట, నీ దేవుడిని యెహోవా నీ కార్యములన్నింటిలోనూ నీవు చేయు ప్రయత్నాలన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఇలాగా భేదవాడికి ఇచ్చి నువ్వు వాడి గురించి మనసులో విచారపడకుండా బాధపడకుండా ఉంటే నీ ప్రయత్నాలన్నింటిలో నువ్వు చేసే కార్యాలన్నింటిలో దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదించు అని చెప్పి వాక్యం రాయబడుతుంది. కాబట్టి మరొక మాట చూసినట్లయితే 11వ వచనంలో, బేదలు దేశంలో ఉండక మానరు. ఖచ్చితంగా దేశంలో బేదలు ఉంటారండి. అందరూ ధనవంతులు ఉండరు, అందరూ మధ్యతరగతులు ఉండరు, బేదలు ఉంటూనే ఉంటారు. దేశంలో బేదలు ఉండక మానరు. అందుచేత నేను నీ దేశంలో ఉన్న నీ సహోదరులకు దీనులకును బేదలకును ఆవశ్యకంగా నీ చేయి చాపాలని నీకు ఆజ్ఞాపించాను. కాబట్టి నువ్వు దీవించబడిన వాడితే, నువ్వు మంచి స్థితిలో ఉన్నవాడు అయితే బేదవారికి సహాయం చేయమని, వారికి నీ చేయి చాపమని స్వయంగా ఆకాశమందున దేవుడే నీకు ఆజ్ఞిస్తున్నాడు, నీకు ఆజ్ఞాపిస్తున్నాడు. స్తోత్రం కలుగు. హల్లెలూయా. సామెతల గ్రంథము మరి 14:20 చూసినట్టయితే దాని యొక్క మాట ఏమని రాయబడుతుంది? సామెతల గ్రంథము 14:21 మాటలో ఏమని రాయబడుతుందంటే, తన పొరుగువారిని తిరస్కరించేవాడు పాపము చేయవాడు, బేదలను కటాక్షించేవాడు ధన్యుడు. ఎవరైనా పొద్దుటోనే ఇక్కడేం పంటారు నీకు ఇక్కడ అలా తోలివేసాం అనుకోండి, వాడు ఖచ్చితంగా పాపం చేసేవాడు అన్నట్టు. ఏమంటే అలా కాకుండా వాళ్ళని కటాక్షించేవాడు ధన్యుడు అని చెప్పేసి వాక్యం సెలవుస్తుంది. అదే సామెతల గ్రంథం 14:31 వచనంలో మరొక మాట రాయబడుతుంది. ఏంటంటే, దరిద్రుని బాధించేవాడు వాడిని సృష్టికర్తను నిందించేవాడు. వీడు దరిద్రుడు కదా, వీడికి ఎందుకు చేయాలి అని వాడిని ఇబ్బంది పెట్టి, వాడిని ఏడిపించి, వాడిని నానా బాధలు పెట్టి, నానా తిప్పలు పెడితే వాడు ఎవరిని బాధపడుతున్నాడంట, ఎవరిని నిందిస్తున్నాడు? సృష్టికర్తను నిందిస్తున్నాడు. అంటే వాడిని ఎవరైతే తయారు చేశాడో ఆ దేవుడిని వాడు నిందిస్తున్నట్లు లెక్క అని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి బాధను కలిగించేవాడు ఆయనను గణపరచువాడు, బాధను కలిగించేవాడు దాన్ని నిందించేవాడు, బాధను కనుకరించేవాడు, బేదను కనుకరించేవాడు ఆయనను గణపరచువాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే బేదలు ఉంటారో ఆ బేదలను కనుకరించేవాడు ఏంటంటే మరి దేవుడిని గణపరచువాడు అంట. కాబట్టి పిల్లరా, నువ్వు దేవునికి అప్పిస్తే దేవుడు నీకు ప్రత్యుపకారం చేస్తాడు. అలాగే మరి వాడిని కనుకరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. మరొక మాట చూసినట్లయితే 28వ అధ్యాయం సామెతలు 27 చూసినట్లయితే, బేదలకు ఇచ్చేవానికి లేమి కలగదు. బేదలకు ఇస్తే నీకేమి తక్కువేం కాదు, నువ్వు సహాయం చేయడం వల్ల నీకేమి తక్కువ కాదు. కాబట్టి కన్నులు మూసుకునే వానికి బహుశాపములు కలుగును. నాకెందుకులే అని వాడు పేదరికాన్ని చూసి కూడా నువ్వు సైలెంట్గా ఉన్నావు అనుకో, నీకు శాపం కలుగుద్ది. అని అలానే వాడికి ఇస్తే మాత్రం నీకేం తక్కువ కాదు. ఇవన్నీ కూడా మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్టు మర్మాలండి. ఈ మర్మాలను బట్టి మనం జ్ఞానం కలిగి వివేకం నడుచుకోవాలి. జ్ఞానం కలిగి వివేకం నడుచుకుంటే అది ఎంతైనా మనకు ఉపయోగకరమో మేలుకరమో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. కాబట్టి ఉదయకాల దేవుని యొక్క వాక్యం నిన్ను మరి దేవుడు కరుణించేవాడుగాను కటాక్షించేవాడుగాను అప్పిచ్చేవాడుగా చేయునుగాక. హల్లెలూయా. దీవించబడినది ఎలా ఉంటుందో తెలుసా? అప్పు చేయగా నువ్వు అప్పిస్తావు, నీ చేతులు దీవించబడతాయి. నీ చేతులు చాపవు కానీ నీ చేతులు ఇచ్చే చేతులుగా మరి ఉంటాయని చెప్పేసి వాక్యం రాయబడుతుంది. కాబట్టి అట్టి స్థితిని అట్టి భాగ్యం దేవుడు నీకు దయచేయను గాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుల ప్రేమ తండ్రి, కృపగల దేవుని నీకు వందనాలు ప్రభువా. బేదలను కనుకరించేవాడు మరి యెహోవాకు అప్పిచ్చేవాడు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నాయన మాకు ఎంతైనా కలిగినా సరే ప్రభువా, మాకంటే తక్కువ కలిగిన వారికి, లేమి కలిగిన వారికి, బేదరికలు ఉన్న వారికి, దీనత్వం ఉన్న వారికి ఎంతో కొంత సహాయం చేయడానికి ఒక మంచి మనసును మాకు కలుగు చేయండి. మంచి స్తోమతను మాకు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. కృపతో నింపి బలపరచమని మనం తెచ్చుకోమని నీ సన్నిధి కాంతి మొక్కాంతి ప్రభుత్వం నాయన అయ్యా, మరి మీ బిడ్డలు మేము మాపై చూపించుకొని మీ ప్రేమను మేము కలిగి ప్రభుత్వాన్ని, మీ జాలిని మీ దయను మేము అనేకులు ఎదుట కనపరిచే వారికి చేయమని మీ స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.